సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ జావా ఆబ్జెక్ట్స్ ఎలా క్రియేట్ చేయొచ్చు చూద్దాం ఒకటి. ఫస్ట్ మనం ఏంటి జావా క్లాస్ ఎలా క్రియేట్ చేస్తారు. లెట్స్ సే ఎలా క్రియేట్ చేస్తాం, పబ్లిక్ క్లాస్ నేమ్ hello world. Okay, this is standard. ఇందులో I have one property that is string message. సో ఇప్పుడు దీన్ని మనం ఈ క్లాస్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలంటే either we can use the constructor or properties file or dummy constructor. ఫస్ట్ ఏంటంటే I am creating one dummy constructor. ఓకే, డమ్మీ కన్స్ట్రక్టర్ ఎలా ఉంటుంది, this is dummy constructor, right? So either we can create object with dummy constructor or we can create with the parameterized constructor. Next ఏంటి, public hello world string message is equal to this dot message. సో మనం ఇక్కడ ఏంటి ఒక క్లాస్కి డమ్మీ కన్స్ట్రక్టర్ ద్వారా చేయొచ్చు, పారామీటరైజ్డ్ కన్స్ట్రక్టర్ ద్వారా చేయొచ్చు, యాజ్ వెల్ యాజ్ ప్రాపర్టీస్ ద్వారా కూడా చేయొచ్చు. ఓకే, ఐ డోంట్ వాంట్ టు ఇఫ్ ఐ డోంట్ గివ్ ఎనీ ప్రాపర్టీ ఆర్ కన్స్ట్రక్టర్ ఆర్గ్యుమెంట్ అంటే మనం డమ్మీ కన్స్ట్రక్టర్తో క్రియేట్ చేస్తాం. మనకు తెలుసు కదా, మనం పారామీటరైజ్డ్ కన్స్ట్రక్టర్ మెన్షన్ చేసినప్పుడు వీ షుడ్ మెన్షన్ ద డమ్మీ కన్స్ట్రక్టర్. ఓకే, if you don't mention the parameterized constructor, JVM by default it will add the dummy constructor. After compile చేశాక the bytecode if you see it dummy constructor ఉండదు. But when you add the constructor parameterized constructor, that time manually you should add the dummy constructor if you want. That is only the reference. That is the core Java concept. Okay, so I can do like this also, right? Hello world, default values provide చేయొచ్చు కదా, this is default value, right? Yeah, after this we will have what, setters and getters. Fine. సో ఇప్పుడు ఈ 3 వేస్లో మనం బీన్ ఆబ్జెక్ట్ని ఎలా క్రియేట్ చేయాలి, దిస్ ఈజ్ లైక్ ఏ. సో ఇప్పుడు మనం ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలంటే దీనికి ఎలా క్రియేట్ చేస్తాం, లెట్స్ సే ఐఎమ్ టేకింగ్ వన్ మెయిన్ మెథడ్. ఇన్సైడ్ మెయిన్ మెథడ్ if I want to create the object, how many ways I can create the object to allow it? This is public static void main. Okay, మెయిన్ అంటే కన్ఫ్యూజ్ అవ్వకండి. సో ఫస్ట్ మనకి ఎలా క్రియేట్ చేయొచ్చు, ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి అంటే hello world, hello world, hello world. This is the first way, right? Same, we can copy paste this, we can pass the parameter, like what is the value I want to pass, I want to pass the hello. Okay, so this is also we can do this. బట్ దీన్ని మనం నిన్న తీసుకున్న బీన్ ఎక్స్ఎంఎల్లో ఎలా చేయాలి, మనకు బీన్ ఎక్స్ఎంఎల్ ఉంది కదా, బీన్ ఎక్స్ఎంఎల్లో ఎలా చేయాలి. ఓకే, ఫస్ట్ బీన్ డెఫినేషన్ ఉంటుంది. ఐ డోంట్ వాంట్ టు టేక్ దట్ బీన్ డెఫినేషన్, లైక్ బీన్ డెఫినేషన్ ఉంది కదా, టేక్ దిస్ ఎంటైర్ వన్. Okay, I am removing all the beans. Okay, this is a common XML, right? మన ఫస్ట్ వే ఏంటి, సింపుల్గా ఐ వాంట్ టు క్రియేట్ విత్ దిస్ వే, ఇలా ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి.
ఓకే, అలా క్రియేట్ చేయాలి ఆబ్జెక్ట్ అంటే ఎలా రాయాలి? జస్ట్ ఫస్ట్ బీన్, తర్వాత ఐడి. ఐడి రిఫరెన్స్ ఏంటి? టేక్ ద సేమ్ రిల్స్ హలో వరల్డ్. సరే, కంట్రోల్ సెట్, కంట్రోల్ సి. దిస్ షుడ్ నాట్ బి హలో వరల్డ్ అగైన్, రైట్? హలో వరల్డ్. నెక్స్ట్ ఏంటి? క్లాస్. క్లాస్ నేమ్ షుడ్ బి ఫుల్ పాత్ com dot labs dot hello okay huh okay world. That's it. So this is first definition. దీని బీన్ నువ్వు ఇలా డైరెక్ట్ క్లోజ్ చేసేసుకోవచ్చు ఇఫ్ యూ డోంట్ హ్యావ్ ఎనీ ప్రాపర్టీస్. ఓకే, సేమ్ HTML ట్యాగ్. ఓకే, ఇదేంటంటే డమ్మీ కన్స్ట్రక్టర్ ద్వారా క్రియేట్ చేయడం అన్నట్టు. సింపుల్ డమ్మీ కన్స్ట్రక్టర్ ద్వారా క్రియేట్ చేయడానికి ఇలా. లేదు నేను ఏం చేయాలంటే ద సెకండ్ వే ఈజ్ ఐ వాంట్ టు సెట్ దిస్ ప్రాపర్టీ. ఇలా రాసాం, క్లాస్లో అయితే ఇలా రాసాం. బట్ హౌ కెన్ ఐ డూ విత్ ద XML బీన్స్? ఐ వాంట్ టు సెట్ ద డిఫాల్ట్ వాల్యూ టు దట్ ప్రాపర్టీ. వెనెవర్ ఆబ్జెక్ట్ ఈస్ క్రియేటెడ్ ఐ వాంట్ టు సెట్ ద డిఫాల్ట్ ప్రాపర్టీ త్రూ ద నాట్ త్రూ ద కన్స్ట్రక్టర్, త్రూ ద ప్రాపర్టీ. దట్ కేసులో ఎలా చేస్తారని అంటే సేమ్ ఐ టేక్ ద bean. So ID should be different. If you give the same ID, this is already using kind of error you will get. Okay, world 1. Next, class is same com dot labs dot hello world. Okay, set this I want bean, you should close the bean tag. Inside this, if you want to pass the property, as we see, what is the property name? We have a property. So name of the property, what is the name of the property? Message. Class lo undi property name message kada. So value is hello world. Fine. This is the property ni directly you can close like this. So ఇదేంటంటే this is a way of creating like this. Okay, ఇలా డైరెక్ట్ వాల్యూ సెట్ చేయడం అంటే బీన్ క్రియేట్ అప్పుడే డిఫాల్ట్ ఒక వాల్యూ సెట్ చేస్తాం కదా. జావా కోడ్లో అయితే ఇలా రాస్తాం, బీన్ డెఫినేషన్లో అయితే ఇలా రాస్తాం. అంటే ప్రాపర్టీకి ఆబ్జెక్ట్ క్రియేట్ అప్పుడు ఒక డిఫాల్ట్ వాల్యూ హలో వరల్డ్ అనేది మనం డిఫైన్ చేస్తాం. నెక్స్ట్ ఏంటి? ఐ వాంట్ టు పాస్ త్రూ ద కన్స్ట్రక్టర్. నెక్స్ట్ ఏముంది మనకి? కన్స్ట్రక్టర్ ఉంది. కన్స్ట్రక్టర్ ద్వారా చేయాలంటే ఐ వాంట్ టు రైట్ దిస్. సో దానికోసం ఎలా చేస్తాం? సేమ్ కాపీ పేస్ట్ ద బీన్ డెఫినేషన్. ఓకే, జస్ట్ రిమూవ్ ద ప్రాపర్టీ. హియర్ వీ విల్ హ్యావ్ ద కన్స్ట్రక్టర్ స్ట్రక్చర్ డాట్ ఆర్గ్. ఓకే, ఆర్గ్ విల్ పాస్ ద hello. Okay, you can close this constructor. But ఇక్కడ వన్ ఆర్గ్యుమెంట్ ఉందనుకో. ఓకే, సో ఇది ఏంటంటే ఇప్పుడు నేను ఏ పారామీటర్ పాస్ చేస్తున్నా తెలియట్లేదు, రైట్? జస్ట్ ఐఎమ్ పాసింగ్ ద కన్స్ట్రక్టర్ ఆర్గ్యుమెంట్. సో ఈ కేసులో వీ హ్యావ్ ఓన్లీ వన్ పారామీటర్ బేస్డ్ ఆన్ డేటా టైప్ ఇట్ కెన్ అండర్స్టాండ్. సో వాట్ ఇఫ్ ఐ హ్యావ్ మల్టిపుల్ పారామీటర్స్? మల్టిపుల్ పారామీటర్స్ ఇచ్చినప్పుడు ఏ ఆర్గ్యుమెంట్ దేనికి సెట్ చేయాలి? ఓకే, that is also right. That case what we do is we will have the index property, like index is equal to 0. So means this will set to the first property to the constructor. Okay, if you have second property 1, third property 2. So we'll see this definition now. Okay, so hello world ఉంది. సేమ్ ఐ హ్యావ్ అ మెసేజ్ hello world default constructor and argument constructor getters and setters. Clear, right? So for this I want to create the I want to get the bean definition and I want to print the message from that. This is common logic. But beans creation, how do you create the bean creation? Okay, the first one enti, as I said, I'll take the same first way. One is this is default constructor, right?
you want to create object to the default constructor. Okay, so just copy and paste here. Okay, so now I have only one bean type is hello world. Okay, but here I used hello world 1 and hello world 2. Those are not available right? So just I am commenting this. Clear? నేను ఏం చేస్తున్నా, బీన్స్లో ఉన్న ఫస్ట్ అప్లికేషన్ కాంటాక్ట్స్ క్రియేట్ చేశాను, దాంట్లో హలో వరల్డ్ అనే బీన్ని గెట్ చేస్తున్నా. అంటే నాకు హలో వరల్డ్ బీన్ వచ్చింది. ఇప్పుడు హలో వరల్డ్ డాట్ గెట్ మెసేజ్ అంటే నాకు ఏమొస్తుంది, సి ఇక్కడ ఏం చేశాను నేను, దిస్ ఈజ్ మెసేజ్ స్ట్రింగ్. ఇక్కడ డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ ఉంది, పారామీటరైజ్ కన్స్ట్రక్టర్ ఉంది. బట్ నేను బీన్స్లో ఏది యూజ్ చేశా, డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ యూజ్ చేశాను. దిట్ మీన్స్ ఐఎమ్ నాట్ పాసింగ్ వాల్యూ టు ద ప్రాపర్టీ త్రూ ద ప్రాపర్టీ ఆర్ కన్స్ట్రక్టర్ ద్వారా పాస్ చేయట్లేదు. ఐఎమ్ నాట్ పాసింగ్ టు ద ప్రాపర్టీ ఆల్సో. సో ఇప్పుడు నాకు డిఫాల్ట్ వాల్యూ వచ్చేస్తుంది. స్ట్రింగ్ డిఫాల్ట్ వాల్యూ ఏంటి, వాట్ ఈస్ ద స్ట్రింగ్ డిఫాల్ట్ వాల్యూ, నల్. సో వెన్ ఐ సే హలో వరల్డ్, దిస్ ఆబ్జెక్ట్ క్రియేట్ అయింది, బట్ డాట్ గెట్ మెసేజ్ అన్నప్పుడు ఏమైంది, ఆ ప్రాపర్టీ యొక్క డిఫాల్ట్ వాల్యూ ఏంటి, నల్ అనేది వచ్చేస్తుంది. జస్ట్ రన్ దిస్. ఓకే, యూ గాట్ ద నల్ రైట్. బట్ నేనేం చేయాలనుకున్నా, నెక్స్ట్ ఐ వాంట్ టు సెట్ ప్రాపర్టీ టు ద త్రూ ప్రాపర్టీ ఆర్ త్రూ కన్స్ట్రక్టర్. లెట్స్ ఐ విల్ గో second example. Let's keep this and I'll add one more bean type, bean definition. These are the bean definitions. Okay, bean definition is where is that? Okay, second thing is I want pass through the property. Okay, one second, just copy paste this. So this time if I give the same bean type, what will happen? Okay, we'll see. Okay, hello world, property name message, I am passing the value. Okay, but here I am trying to access the hello world. Okay, okay, so నేను ఇప్పుడు hello world ని యాక్సెప్ట్ చేస్తున్నాను. సో hello world, ఫస్ట్ ఆఫ్ ఆల్ hello world లేదు, సో దిస్ ఈజ్ ఆల్సో hello world అన్న. ఇప్పుడు రన్ చేస్తే ఏమవుతుంది మనకి, ఐడి అనేది ఎలా ఉండాలి, ఐడి మీన్స్ ఏంటి, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఐడి, యూనిక్ వాల్యూ రైట్. ఐడి అంటేనే యూనిక్ వాల్యూ. సో ఇక్కడ నేను ఏం చేశాను, డూప్లికేట్ ఐడీస్ ఇచ్చాను 2 బీన్స్కి. విల్ ఇట్ అలౌ, ఇట్ షుడ్ నాట్ అలౌ రైట్, ఇట్ విల్ త్రో ద ఎర్రర్. రన్ టైమ్ ఎర్రరా, కంపల్ టైమా, రన్ టైమ్ ఎర్రర్. ఓకే, నాకు ఎర్రర్ వచ్చింది. ఏమని వచ్చింది, ఏమంటుంది, అలో వర్డ్ ఈజ్ ఆల్రెడీ యూజ్డ్ విత్ ద బీన్స్. అలో వర్డ్ అనేది ఆల్రెడీ యూజ్ చేసావు, యూ కెనాట్ యూజ్ నెక్స్ట్ టైం. అంతే కదా, జావా కోడ్లో కూడా ఆల్రెడీ నువ్వు రిఫరెన్స్ నేమ్ ఒక ఆబ్జెక్ట్కి సేమ్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి రిఫరెన్సెస్ 2 సేమ్ రిఫరెన్సెస్ ఇచ్చావనుకో, కంపైలేషన్ ఎర్రర్ వస్తాయి కదా. బట్ ఇక్కడ బీన్ లోడ్ అయిన తర్వాత క్రియేట్ అవుతున్నాయి, అంటే ఇది రన్ టైంలో వస్తుంది, అక్కడ కంపైల్ టైంలోనే వస్తుంది. సేమ్ రిఫరెన్స్ ఇచ్చావనుకో నెక్స్ట్ టైం క్రియేట్ చేసేటప్పుడు రైట్. సో ఇక్కడ మాత్రం బీన్ లోడ్ అయిన తర్వాత దాని రిఫరెన్స్ ఏంటో ఐడెంటిఫై చేస్తుంది, కాబట్టి యూ విల్ గెట్ ద రన్ టైమ్ ఎర్రర్. గట్ ఇట్ వాట్ ఐఎమ్ సేయింగ్, క్లియరా, ఫైన్. ఇప్పుడు నేను ఏం చేస్తా, ఐ విల్ మేక్ దిస్ యాజ్ ఎ 1. ఓకే, ఐ హ్యావ్ టు గో టు ద XML అండ్ ఐ విల్ మేక్ దిస్ యాజ్ ఎ 1. ఓకే, ఏం చేస్తున్నా, ప్రాపర్టీ 1 గెట్స్. ఇప్పుడు మెసేజ్ అంటే నాకు ఏమొస్తుంది, హలో వరల్డ్ డాట్ 1 అంటే వాట్ ఈస్ ద వాల్యూ ఐఎమ్ పాసింగ్ త్రూ ద, సో దిస్ విల్ కమ్ హియర్. First one is null, second one is hello world side. Clear? So now what we do? We do with the constructor. So constructor ద్వారా చేయొచ్చు కదా, constructor value కూడా పాస్ చేయొచ్చు. మన ఆబ్జెక్ట్ so many ways we can create in Java. So default constructor ద్వారా క్రియేట్ చేయొచ్చు, constructor ద్వారా క్రియేట్ చేయొచ్చు. నేనంటే I want to create with the constructor. So for that I want to create one more bean definition. Okay, the bean definition ఏంటి, this is a 1. I'll take this, I'll paste here. Okay, so spelling mistake ఉంటే allow చేయదు, auto suggestion అది ఇస్తుంది, constructor argue. Okay, let's see, no, constructor, this is value.
ఫైనా వాల్యూ అని ఇవ్వాలి, మనం వాల్యూ అని ఇవ్వలేదు అక్కడ. సో ఇది 0 ఇండెక్స్కి వెళ్తుంది. ఇఫ్ యూ డోంట్ మెన్షన్ ద ఇండెక్సెస్ ఏమవుతుంది, సింగిల్ పారామీటర్ అనుకో, ఇట్ విల్ ఆటోమేటిక్లీ టేక్ ఇట్ బేస్డ్ అపాన్ ద డేటా టైప్స్ యూఆర్ పాసింగ్. బట్ ఇఫ్ యూ హ్యావ్ మల్టిపుల్ ప్రాపర్టీస్ యూ షుడ్ పాస్ ద ఇండెక్స్ నెంబర్. సో ఇప్పుడు నేను థర్డ్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తున్నా. ఓకే సరే, దిస్ ఈజ్ మై థర్డ్ ఆబ్జెక్ట్. డిఫరెన్స్ నేమ్ ఈజ్ allow world 2. ఓకే, ఈ allow world 2ని కూడా ఐ విల్ మేక్ హియర్. సో దిస్ షుడ్ బి allow world 2. ఆల్రెడీ 1 ఉంది కదా, సో దిస్ ఈజ్ 2. ఇప్పుడు నాకు ఇక్కడ ఏమొస్తుంది ప్రింట్ చేస్తే వాల్యూ వాట్ ఎవర్ ఐఎమ్ ప్రాసెసింగ్ త్రూ ద కన్స్ట్రక్టర్ ఆర్గ్యుమెంట్. ఇక్కడ ఏంటి హలో రిష్ అనేది వచ్చేస్తుంది. ఓకే, హలో రిష్ క్లియరా? అంటే ఇప్పుడు ఒక జావాలో మన ఆబ్జెక్ట్స్ ఎలా క్రియేట్ చేయాలో తెలుసు కోర్ జావాలో, బట్ అప్లికేషన్ కాంటెక్స్లో బీన్ డెఫినేషన్స్ ఎలా రాయాలి, ఫర్ సెట్ ప్రాపర్టీస్కి అయితే ఎలా రాయాలి, కన్స్ట్రక్టర్కి అయితే ఎలా రాయాలి, డమ్మీ కన్స్ట్రక్టర్కి అయితే ఎలా రాయాలి అనేది మీకు ఒక క్లియర్ ఐడియా వచ్చిందని నేను అనుకుంటున్నాను. రైట్? ఎనీ డౌట్ సౌమ్య? సో ఇవన్నీ మనం స్ప్రింగ్ బూట్లో చేయము. స్ప్రింగ్ బూట్లో ఆటో వైడ్ అంటే ముందు అక్కడ దాకా వెళ్ళాలంటే ముందు దీన్ని తెలిసి ఉండాలి ఇది ఎలా వర్క్ అవుతుంది స్ప్రింగ్ బూట్ అనేది, అంటే ఆటో వైడ్ అనేది. ఓకే, దిస్ ఈజ్ అ వాట్ XML బేస్డ్ IOC కంటైనర్ ఆర్ డిపెండెన్సీ ఇంజెక్షన్. ఓకే ఫైన్. సో మరి అప్లికేషన్ కాంటెక్స్లోకి మనం బీన్స్ ఎందుకు లోడ్ చేయాలి? వాట్ ఈస్ ద పాయింట్ ఆఫ్ లోడింగ్ ఇన్ టు డైరెక్ట్ జావా అప్లికేషన్ కదా, మనకి ఎక్కడ జావా ఆబ్జెక్ట్ కావాలో అక్కడ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకోవచ్చు. సో వాట్ ఈస్ ద పాయింట్ ఆఫ్ హ్యావింగ్ ఇన్ ఆల్ ద బీన్స్ ఇన్ టు అప్లికేషన్ కాంటెక్స్ట్? ఎంటైర్ అప్లికేషన్లో మనకి కావాలంటే జస్ట్ ఆ బీన్ నేమ్ తోటి ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకోవచ్చు. నువ్వు ఇండివిజువల్గా నువ్వు అని క్రియేట్ చేసావు అనుకో, నువ్వు ఎక్కడ క్రియేట్ చేసావో అక్కడే రిఫరెన్స్ అవైలబుల్లో ఉంటుంది. కన్స్ట్రక్టర్లో క్రియేట్ చేసావు అనుకో అక్కడే ఉంటుంది, సర్వీస్లో చేస్తే సర్వీస్లోనే ఉంటుంది. మరి నాకు ఈ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసిన ఆబ్జెక్ట్ని నాకు ఎంటైర్ అప్లికేషన్లో ఎక్కడ కావాలన్నా, దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటి, సింగిల్టన్ అని అంటారు దీన్ని, అంటే ఓన్లీ వన్ ఇన్స్టాన్స్ వీఆర్ క్రియేటింగ్, ఓన్లీ వన్ ఆబ్జెక్ట్. ఓకే, సో సార్ ఇక్కడ మల్టిపుల్ ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేసామంటే ఫర్ ద డెఫినేషన్ కోసం నేను చెప్పాను ఇక్కడ. ఓకే, ఈ ఆబ్జెక్ట్కి ఐదర్ వన్ ఆఫ్ దేమ్ అప్రోచ్లో మనం ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తాం, అంతేగాని అన్నీ ఇలా క్రియేట్ చేయం. ఓకేనా? ఆ ఆబ్జెక్ట్కి కావాలంటే సెట్టర్స్ గెటర్స్ తర్వాత ఆబ్జెక్ట్ క్రియేట్ అయినా మనం చేయొచ్చు కదా, సెట్టర్ మెథడ్తో సెట్ చేసి కన్స్ట్రక్టర్తో కన్స్ట్రక్ట్ వీ కెన్ డూ దట్. ఓకే, దిస్ ఈజ్ ద థింగ్. క్లియరా? సో నెక్స్ట్ ఏం చేద్దామంటే వీ విల్ టేక్ కేర్ ఆఫ్ ద అనటేషన్ బేస్డ్ని ఎలా చేయాలి. ఓకే, అంటే ఇక్కడ వరకు XML బేస్డ్ చేసాము, XML అందులో లోడ్ చేసాము తీసుకున్నాము. బట్ నేనేంటి ఐ వాంట్ టు క్రియేట్ ద అనటేషన్ బేస్డ్ అప్లికేషన్ ఎలా క్రియేట్ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ గో హియర్. ఏం మెథడ్స్? పోజర్ క్లాస్లో మెథడ్స్. అర్థం కాలేదు క్వశ్చన్. ఆబ్జెక్ట్ ఎట్లయితే ఎంటైర్ అప్లికేషన్లో యూజ్ చేసుకుంటున్నామో ఇప్పుడు మనకు కావాల్సిన మెథడ్ అనేది సమ్వేర్ ఎక్కడ ఆబ్జెక్ట్ ఉంటే మెథడ్ అవైలబుల్లో ఉంటుంది కదా, వై యు ఆర్ వరింగ్ అబౌట్ మెథడ్స్? ఇప్పుడు క్లాస్ ఆల్రెడీ క్రియేట్ చేసాం, ఇక్కడ క్లాస్ డెఫినేషన్ ఉంది. క్లాస్ డెఫినేషన్ మనం నార్మల్గా ఎలా క్రియేట్ చేసాం అలా క్రియేట్ చేసాం జావా క్లాస్. కానీ దీనికి ఆబ్జెక్ట్ క్రియేట్ చేయడానికి నేను బీన్ డెఫినేషన్ లోడ్ చేస్తాను, బీన్ డెఫినేషన్ని లోడ్ చేసిన అప్లికేషన్ కాంటెక్స్లో అంతే. దీంట్లో మెథడ్స్ ఉన్నాయి కదా, ఈ మెథడ్స్ ఇక్కడ ఆబ్జెక్ట్ క్రియేట్ అయినాక నువ్వు యూజ్ చేసుకోవచ్చు కదా, ఆబ్జెక్ట్ డాట్ గెట్ అనొచ్చు కదా, ఆబ్జెక్ట్ డాట్ గెట్ అనొచ్చు, కన్సెప్ట్ యూజ్ చేసుకోవచ్చు, ఏదైనా చేసుకోవచ్చు, నార్మల్ అప్రోచ్లో కూడా చేసుకోవచ్చు. కాకపోతే నీకు ఎంటైర్ అప్లికేషన్ కాంటెక్స్ లోపల ఉండాలంటే బీన్స్ని అందులో లోడ్ చేయాలి. ఓకే, క్లియరా? ఇంకా డౌట్లు ఉన్నాను. కన్స్ట్రక్టర్ ఒకటి ఇంకోటి ఆబ్జెక్ట్, ఇవి రెండే బీన్స్ రాసుకుంటున్నాం. మిగతా ఇంకా ఆబ్జెక్ట్ క్రియేట్ చేయడానికి వాట్ యూ నీడ్ కన్స్ట్రక్టర్ కదా, ప్రాపర్టీస్ కదా. నువ్వు నార్మల్ మెథడ్స్ గురించి ఎందుకు ఆలోచిస్తున్నావు? సెట్టర్ గెటర్స్ యూజ్ చేసి మనం ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తామా? కెన్ వి క్రియేట్? బీన్ డెఫినేషన్ టాకింగ్ అబౌట్ హౌ టు క్రియేట్ దట్ ఆబ్జెక్ట్. You tell me how I create the object. Just provide me the XML definition. Based on that, I'll create object for you. That's what bean definition is saying.
You don't create the object. I'll create the object. Tell me how should I create it. What is the reference name you want to use? Whether through constructor you want to create or through dummy constructor you want to create. While creating, you want to set any default value to the property. Tell me all these definitions. I'll create it for you. That's what application context is saying. అర్థమవుతుందా? నాకు ఎలా క్రియేట్ చేయాలో చెప్పు, నేనే క్రియేట్ చేసి పెడతాను. బట్ నువ్వు చెప్పకపోతే నా ఇష్టం నేను క్రియేట్ చేయలేను కదా. సో ద సేమ్ వేలో క్రియేట్ చేసి నీకు ఎంటైర్ అప్లికేషన్లో నేను ఎక్కడ కావాలంటే అక్కడ జస్ట్ గెట్ బీన్ అను నేను వచ్చేస్తాను నీకని చెప్తున్నారు. యూ గాట్ ఇట్. నన్ను ఎందుకు లోడ్ చేయాలి సార్, నేనే క్రియేట్ చేసుకుంటాను, వై షుడ్ ఐ టెల్ యూ అని అన్నావు అనుకో. ఇఫ్ యూ క్రియేట్ ఇట్, వేర్ యూ క్రియేట్ ఇట్, యూ విల్ క్రియేట్ ఇట్ కన్స్ట్రక్టర్ ఆర్ సర్వీస్ ఆర్ సమ్వేర్ క్రియేట్ చేస్తావు. ఎక్కడ క్రియేట్ చేస్తావు, దాని స్కోప్ ఏంటి, విత్ ఇన్ ద మెథడ్ లోపలే ఉంటుంది. మెయిన్ మెథడ్లో క్రియేట్ చేసావు అనుకో ఫ్రెండ్స్, మెయిన్ మెథడ్లోనే ఉంటుంది. లేదు ఈ సర్వీస్లోకి వెళ్ళి సర్వీస్ మెథడ్ లోపల ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేసావు అనుకో, ఆ మెథడ్ లోపల వరకే ఉంటుంది, సర్వీస్ మెథడ్ లోపల వరకే ఆబ్జెక్ట్ ఉంటుంది. బట్ ఇఫ్ యూ క్రియేట్ త్రూ ద బీన్ application context, it will available entire application context wherever you required. All the classes will load into the application context, right? Wherever you required, just call with the bean name, get bean name, id. What's the id or name to kuda we can call it. So I will provide the I created object. You don't need to waste the extra memory. అర్థమవుతుందా క్లియర్గా? దిస్ ఈజ్ దీన్ని ఏమంటారంటే టైట్ కపులింగ్, లూజ్ కపుల్డ్, లూజ్లీ కపుల్డ్. ఓకే, ఎక్కడికి రావాలంటే మనం అక్కడ తీసేసుకుంటాం, అటాచ్ చేస్తాం. అదే నువ్వు ఇన్సైడ్ మెథడ్లో ఆబ్జెక్ట్ క్రియేట్ చేసావంటే యూఆర్ డూయింగ్ టైట్ కపులింగ్. ఆబ్జెక్ట్ కాల్ మెథడ్ కాల్ చేసినప్పుడు ఆబ్జెక్ట్ క్రియేట్ అవుతుంది, రైట్? సో నువ్వు 10 సార్లు మెథడ్ కాల్ చేసి అనుకో, 10 times ఆబ్జెక్ట్ విల్ గెట్ క్రియేటెడ్. దిస్ ఈజ్ అ బ్యాడ్ అప్రోచ్, రైట్? I need only one object. If I want to change the properties, I can change through the setters or constructor. Okay? Clear? ఎందుకు ఇది ఎంత అప్లికేషన్ కండక్ట్లో ఎందుకు క్లోజ్ చేస్తున్నాము? సింగిల్ బీన్ని మెయింటైన్ చేయడానికి. సింగిల్ బీన్ అంటే సింగిల్ ఆబ్జెక్ట్ని మెయింటైన్ చేయడానికి. అంతే కదా, obviously, right? When you say new, 10 times న్యూ అని అంటే 10 ఆబ్జెక్ట్స్ క్రియేట్ అవుతున్నట్టు ఇఫ్ స్పేస్ మెమరీలో. బట్ ఇక్కడ నేను న్యూ అని ఎన్నిసార్లు క్రియేట్ చేస్తున్నా? 1 time. బట్ నాకు ఎక్కడ కావాలో అక్కడ ఈజీగా క్రియేట్ చేసుకుంటా. ఎందుకంటే ఐ హ్యావ్ దిస్ ఆబ్జెక్ట్ ఎంటైర్ అప్లికేషన్. ఎక్కడ కావాలంటే అక్కడ నేను డైరెక్ట్ అప్లికేషన్ ఆబ్జెక్ట్ తీసేసుకుని దీంట్లో ఎన్ని బీన్స్ ఉన్నాయో అన్ని బీన్స్ నేను యాక్సెస్ చేసుకోవచ్చు. సో స్ప్రింగ్ అప్లికేషన్ ఏం చేస్తుందంటే ఈ ఆబ్జెక్ట్ ఎక్కడ కావాలంటే అక్కడ అవైలబుల్లో ఇచ్చేస్తాను. నీకు మనకు ఆబ్జెక్ట్ క్లాస్ లాగా జేడీకేలో ఆబ్జెక్ట్ క్లాస్ బై డిఫాల్ట్గా అవైలబుల్లో ఉంటుంది కదా. సో అప్లికేషన్ కాంటెక్స్ట్ కూడా మనకు బై డిఫాల్ట్గా అవైలబుల్లో ఉంటుంది. సో దాంట్లో ఉన్న బీన్స్ అన్ని కంట్రోలర్స్ ఉంటాయి, సర్వీసెస్ ఏది కావాలంటే దాన్ని ఈజీగా తీసేసుకోవచ్చు. సో ఇది స్ప్రింగ్ వర్షన్లో ఇలా చేస్తున్నాం, గెట్ బీన్ అంటున్నాం. కానీ ఫర్దర్ స్ప్రింగ్ బూట్ వర్షన్, అడ్వాన్స్డ్ వర్షన్, అన్ఎడిషన్ వర్షన్లో ఈవెన్ ఐ డోంట్ సే గెట్ బీన్, జస్ట్ ఐ విల్ సే ఆటో వైడ్. ఆటో వైడ్ అనగానే బీన్ ఇది ఉందా, క్లాస్ నేమ్ ఉందా, హలో వరల్డ్ ఉందా, ఇక్కడ రిఫరెన్స్ నేమ్ ఇచ్చానా, ఆ రిఫరెన్స్ నేమ్తో ఉన్న బీన్ని తీసేసుకుని ఆటోమేటిక్గా తెచ్చేస్తుంది ఆటో వైడ్. ఇది రాయాల్సిన అవసరం లేదు, ఐ డోంట్ నీడ్ టు రైట్ దిస్ స్టెప్. ఇక్కడ సింప్లీ ప్రైవేట్ పైన ఆటో వైడ్ అని రాస్తాను. ఆటో వైడ్ అనగానే దాని రిఫరెన్స్ నేమ్ ఏముంది, హలో వరల్డ్. ఈ హలో వరల్డ్ తీసేసుకొని ఈ హలో వరల్డ్ తోటి ఏమైనా బీన్ ఉందా అని చెక్ చేసుకుంటుంది, చెక్ చేసుకొని ఇచ్చేస్తాను. దట్స్ నెక్స్ట్ స్టెప్, విల్ సీ ఇట్. క్లియరా? సో ఈ బీన్ ఫ్యాక్టరీ ఇలా ఒకదానితోనే చేయొచ్చా సార్ అంటే లేదు. వి హ్యావ్ ఏ లెగసీ అని చెప్పాను కదా, వి హ్యావ్ ఏ బీన్ ఫ్యాక్టరీ. ఇది కోర్ నుండి వస్తుంది. బీన్ ఫ్యాక్టరీ అనేది క్లాస్ కూడా ఉంటుంది. ఓకే, బీన్ ఫ్యాక్టరీ. ఓకే, the bean factory is this is an old approach bean factory can create. So here
Certificate. What should be the? I forget the definition. Which class should I use here? Sanitation type. Sorry. Let me see that this is a old way to create. Create something after reference XML. XML bean factory. Class name is XML bean factory. So ఇక్కడ ఇలా పాస్ చేయాలి bean factory క్రియేట్ చేసేటప్పుడు. ఓకే, the old way, this is a old approach to create the bean factory. Okay, but bit advanced class ఏంటంటే application context. Sorry, just import this class. Class ఇక్కడ వస్తుంది beans factory లో ఇక్కడ I think you will have the XML bean factory. What did you take? What is the input to this? XML bean factory. XML bean factory రావట్లేదు ఈ సజెషన్లో. You cannot see that. XML bean factory reader. Okay, let me copy this. And we need a class resource path also. ఈ క్లాస్ రిసోర్స్ పాత్ ఏంటంటే మన ఫైల్ ఎక్కడుందో అది ఫైండ్ అవుట్ చేయడానికి. ఓకే, సో దిస్ ఈజ్ నాట్ దేర్. ఐ థింక్ వీ షుడ్ ఇంక్లూడ్ ద సమ్ జార్ ఇయర్. ఓకే, ఏది జార్స్ ఏమున్నాయి ఇక్కడ మామూలు ప్రాజెక్ట్లో? వీ డూ హ్యావ్ ఎ కోర్, రైట్? కోర్ ఈజ్ దేర్, బీన్స్ ఈజ్ దేర్, రైట్? బీన్స్ దేర్. మేబీ దిస్ ఐ సే రైట్, దిస్ ఈజ్ అ లెగసీ వన్. ఓకే, లెగసీ వన్ అంటే ఓల్డర్ వేలో ఫస్ట్ బీన్స్ స్టార్ట్ అయినప్పుడు క్రియేట్ అయిన వే. సో ఇది మేబీ ఈ లేటెస్ట్ వర్షన్లో ఇది రిమూవ్ చేశారేమో, బీన్స్లో లేదు ఇది. ఓకే, వీ షుడ్ హ్యావ్ ద బీన్స్ XML బీన్స్ అనే డిపెండెన్స్ ఏమైనా ఉంటుంది కావచ్చు, వీ షుడ్ హ్యావ్ దట్. ఓకే, సో యూ ఫర్గెట్ అబౌట్ దిస్. సో ఎనీ వీ డోంట్ యూజ్ XML బీన్ ఫ్యాక్టరీ. దిస్ ఈజ్ అందుకని ఓల్డ్ వేలో నేర్చుకోవడం బెటర్ కాదు ఎప్పుడైనా. సో వాట్ ఈస్ ద లేటెస్ట్ వే అనేది దాన్ని ఫాలో. ఓకే, సో లేటెస్ట్ క్లాసెస్ ఉన్నాయి, అవైలబుల్లో ఉంది 6లో. సింప్లీ వీ కెన్ డూ ఇట్ లైక్ దిస్. ఓకే.